31 ఆగస్ట్ 2025 మధ్యప్రదేశ్లోని ఒక చిన్న గ్రామం. 3 ఏళ్ల ఉస్సేద్ అనే బాబు దగ్గు జలుబుతో బాధపడుతున్నాడు. తండ్రి ఒక ఆటో డ్రైవర్. వెంటనే దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు. డాక్టర్ మెడిసిన్ గా ఒక కాఫ్ సిరప్ రాశారు. కానీ ఆ సిరప్ తాగిన కొన్ని గంటల్లోనే పరిస్థితి మారిపోయింది. ఉస్సేద్ కళ్ళు ఉబ్బిపోయాయి. నొప్పితో భయంకరంగా అరుస్తున్నాడు. తండ్రి భయపడి వెంటనే దగ్గరలో ఉన్న సిటీకి తీసుకెళ్లాడు. కానీ అక్కడ కూడా పరిస్థితి బాగుపడలేదు. డాక్టర్స్ చెప్పారు, బాబుకి కిడ్నీస్ ఫెయిల్ అవుతున్నాయి, డయాలసిస్ అవసరం అని చెప్పి. తన కొడుకుని బ్రతికించాలనే తపనతో తనకు జీవనాధారమైన ఆ ఆటోని కూడా అమ్మేశాడు. కానీ అన్ని ప్రయత్నాలు వృధా అయ్యాయి. 14 సెప్టెంబర్ నాడు నాగ్పూర్ లోని హాస్పిటల్లో ఉస్సేద్ ప్రాణాలు కోల్పోయాడు. ఇది కేవలం ఒక ఉస్సేద్ కథ మాత్రమే కాదు, ఇంకా చాలా మంది పిల్లల కథ కూడా ఇదే. సెప్టెంబర్ లో మధ్యప్రదేశ్ లో 22 మంది పిల్లలు ఎక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్ చేత మరణించారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఒక కాఫ్ సిరప్. ఫస్ట్ అందరూ కూడా కన్ఫ్యూజ్ అయ్యారు, డాక్టర్స్ ని బ్లేమ్ చేశారు. కానీ ప్రాబ్లం ఎక్కడుందో తెలుసా? మన వ్యవస్థలో ఉంది. మనం ఎన్నో సంవత్సరాలుగా నార్మలైజ్ చేసిన కరప్షన్ అనే వ్యాధిలో ఉంది. ఇన్వెస్టిగేషన్ తర్వాత నిజం బయటపడింది. తమిళనాడులోని సారస్ అండ్ ఫార్మాసిటికల్స్ అనే ఒక చిన్న షెడ్ లో కాఫ్ సిరప్ తయారవుతుందని. నిజంగా చూడడానికి ఒక చిన్న షెడ్ లాగే ఉంటుంది. హార్డ్లీ 2000 స్క్వేర్ ఫీట్ ఉంటుందేమో. బయటకు కూడా కొన్ని పాత డ్రమ్ములు, తుప్పు పట్టిన పైపులు తప్ప ఇంకేం కనిపించవు. కానీ అదే షెడ్ లో తయారైన కోల్డ్ డ్రిఫ్ట్ సిరప్ 20 మంది పసిపిల్లల ప్రాణాలు తీసుకుంది. ఫస్ట్ లో మధ్యప్రదేశ్ గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే కోల్డ్ డ్రిఫ్ట్ కాఫ్ సిరప్ అనేది సేఫేనని. కానీ తర్వాత తమిళనాడు డైరెక్టర్ ఆఫ్ డ్రగ్స్ కంట్రోల్ చేసిన ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది ఏంటంటే మధ్యప్రదేశ్, ఒడిశా, పుదుచ్చేరికి పంపబడిన బ్యాచ్ SR13 అనే లాట్ పూర్తిగా అడల్టరేటెడ్ అని. సారాస్ ఫార్మా ఈ సిరప్ లో వాడిన ఒక కెమికల్ ప్రాపలిన్ గైకాల్ చెన్నైలోని సన్ రైజ్ బయోటెక్ అనే కంపెనీ నుండి కొన్నారంట. కానీ సన్ రైజ్ బయోటెక్ ఇచ్చింది ఫేక్. అందులో డైఎథిలిన్ గ్లైకాల్ అండ్ ఇథిలిన్ గ్లైకాల్ కలిపారంట. డైఎథిలిన్ గ్లైకాల్ అంటే ఏంటో తెలుసా? అదొక ఇండస్ట్రియల్ సాల్వెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది బ్రేక్ ఫ్లూయిడ్స్ లో, పెయింట్స్ లో, డైస్ లో వాడతారు. అండ్ ఇది మన బాడీలోకి వెళ్తే జస్ట్ ఇమాజిన్ దట్ హారర్. లా ప్రకారం ప్రతి ఫార్మా కంపెనీ తమ వాడే ప్రతి ఇంగ్రీడియంట్ ని టెస్ట్ చేయాలి. కానీ సారస్ ఫార్మా చేసిందా? లేదు. రెండో పెద్ద తప్పు ఏంటంటే మధ్యప్రదేశ్ డ్రగ్ అథారిటీస్ కూడా మార్కెట్ లోకి రిలీజ్ చేసే ముందు టెస్ట్ చేయాలి. వాళ్ళు చేయలేదు. అండ్ అది అక్కడతో ఆగలేదు. తమిళనాడు డ్రగ్స్ కంట్రోల్ అథారిటీ చేసిన ఫీల్డ్ ఇన్స్పెక్షన్ లో ఏం బయటపడిందంటే ఈ 2 వైలేషన్స్ కాదు, టోటల్ గా 364 క్రిటికల్ మరియు మేజర్ వైలేషన్స్ జరిగాయంట. కానీ కొన్ని క్వశ్చన్స్ మాత్రం అందరికీ మిగిలిపోయాయి. ఇంతకాలంగా ఇదంతా జరుగుతుంటే ఎవరికి కనిపించలేదా? 14 ఏళ్లుగా ఒక చిన్న షెడ్ లో ఈ కాఫ్ సిరప్ రెడీ అవుతుంటే ఎవరు పట్టించుకోలేదా? 2022లోనే ఇండియాకు ఒక పెద్ద వార్నింగ్ వచ్చింది. మనం ఎక్స్పోర్ట్ చేసిన కాఫ్ సిరప్స్ వల్ల జాంబియాలో 70 మంది, ఉజ్బెకిస్తాన్ లో 18 మంది పిల్లలు చనిపోయారు. కానీ అప్పుడు ప్రభుత్వం దాన్ని కాన్స్పిరసీ అగేన్స్ట్ ఇండియా అని చూపించింది. అదే అప్పుడే మన మిస్టేక్ ని యాక్సెప్ట్ చేసి ఒక స్ట్రాంగ్ యాక్షన్ తీసుకుని ఉంటే ఇప్పుడు ఈ రోజు ఇలాంటి ఇన్నోసెంట్ పిల్లల ప్రాణాలు పోయేవి కాదు. ఇది కేవలం ఒక కంపెనీ చేసిన తప్పు మాత్రమే కాదు, ఇది ఒక కంప్లీట్ రెగ్యులేటరీ కొలాప్స్. మన దేశంలో లైఫ్స్ ఆర్ చీపర్ దాన్ లైసెన్సెస్ అనడానికి నిదర్శనం.